మీరు ఎప్పుడైనా మోషన్‌కి వెళ్ళినప్పుడు భరించరాని నొప్పి, ఎవరో కత్తితోటి కోసినట్లు, లేకపోతే బ్రోకెన్ గ్లాస్ పాస్ చేసినట్లు అనిపించినా, లేకపోతే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ పాస్ చేస్తా ఉన్నా కూడా, సో దిస్ కుడ్ బి యువర్ సఫరింగ్ విత్ ఫిషర్స్. ఫిషర్స్ అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద యానల్ కెనాల్‌లో చిన్న టేర్ ఏర్పడుతుంది. ఇది మెయిన్ రీజన్. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఇస్ కాన్స్టిపేషన్, పాసింగ్ వెరీ హార్డ్ స్టూల్స్. అది ట్రామా వల్ల కింద టేర్ ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల మజిల్ స్పాజమ్ వచ్చేది, సివియర్ పెయిన్స్. దీనికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హోమ్ రెమెడీస్ లైక్ అవాయిడింగ్ కాన్స్టిపేషన్, లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, సలాడ్స్, ఇంకా బిట్ ఆఫ్ సిడ్జ్ బాత్స్ అంటారు. అంటే వామ్ వాటర్లో ఒక 10 to 15 minutes 3 times అలా చేస్తే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇలా లాంగ్ టర్మ్ చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ కావట్లేదు, లేదా మీకు ఏమన్నా ఒక చిన్న బుడుపులాగా వస్తుంది, దాన్ని స్కిన్ ట్యాగ్ అంటారు, అలా ఉన్న దీన్ని క్రానిక్ స్టేజ్ అంటారు. వెళ్ళినప్పుడు దానికి సపరేట్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. చాలామంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు డిఫరెంట్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు. సో అప్రాప్రియేట్ క్రీము డిల్టియాజమ్ విత్ లిగ్నోకెయిన్ అంటారు, అది లేకపోతే నిఫ్లపిన్ విత్ లిగ్నోకెయిన్. అలా కాకుండా వేరే వాడుతూ ఉంటారు, అది యాంటీబయాటిక్, స్టిరాయిడ్స్, రకరకాలు. సో అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకుంటే అప్ టు 70 to 80% ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇవి చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ కాలేదు అనుకుంటే ఈ మైట్ బీ అదర్. దాన్ని ఏమంటారంటే బోటాక్స్ ఇంజెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఇచ్చేస్తుంది వేరే కంట్రీస్లో. ఇక్కడ సింపుల్ అండ్ అవుట్ పేషెంట్ అట్లా కాకుండా కంట్రోల్డ్ ప్రొసీజర్ అంటారు, దాని లేటర్ స్కిన్ ప్రాబ్లమ్, సింపుల్ ఆపరేషన్. దీనివల్ల వెరీ మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి మనం వచ్చినప్పుడు డిస్కస్ చేయొచ్చండి. సో నాట్ టు వర్రీ. కాకపోతే ఒకసారి బ్లీడింగ్ అనుకుంటే వేరే అదర్ కండిషన్స్ కూడా ఉండొచ్చు. ఎస్పెషల్లీ దిస్ ఇస్ పెయిన్ఫుల్ అండ్ అదర్స్ పెయిన్ ఫ్రీ ఉంటాయి. సో ఇఫ్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ హ్యాపన్స్ టు యూ, ఆర్ మీకు ఏమైనా ఉంటే నియర్ బై కోలరెక్టల్ సర్జన్ లేకపోతే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి. సో అప్రాపరియేట్ ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ ఏవైతే అవి యూజ్ చేయొద్దు, ఆయింట్మెంట్స్, రకరకాల ఆయింట్మెంట్స్, మెడిసిన్స్, యూజ్లెస్ మెడిసిన్స్ వాడడం వల్ల మీకు ఇంప్రూవ్మెంట్ కాదు. సో అన్నెసరీగా మీరు యువర్ సఫరింగ్ ఫర్ లాంగ్ టైం. థ్యాంక్ యూ.